హాయ్ నాయనా, అందరికి నమస్తే. ఈ రోజు అయితే వాతావరణం కూల్ ఉండి పెట్టా. మా దగ్గర బాగా వర్షం పడ్డది. ఇప్పటి వరకు వేడిగా మిర్చి వేసుకొని తిందాం అనిపిస్తుంది. బజ్జీలు అయితే వేసేద్దామా. ఇంట్లోనే శనగపప్పు తెచ్చి నేనే పట్టిస్తా. చల్లించిన పిండి అయితే బౌల్లో కోసేస్తున్నా నాన్న. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తినేస్తాడు నాన్న. కొద్దిగా వామ వేయడం ఎందుకంటే బజ్జీలలో కొందరు పడదుగా నాన్న, గ్యాస్ ప్రాబ్లం అట్లా అవుతుంది. కొంచెం వామ, కొద్దిగా జీలకర్ర, పసుపు, సాల్ట్. ఇది వాటర్ పోసి తడిపిద్దాం నాన్న. పర్ఫెక్ట్ వచ్చేసింది. బజ్జీకి ఇట్లా కాటు పెట్టేసి చాక్తోనైనా కాంటతోనైనా ఈజీగా వచ్చేస్తాయి నాన్న. ఇవి కొంచెం ఇత్తులు తీసేద్దాం పెట్టే. ఇత్తులు జర ఘాటే ఉంటాయి కదా. కొందరు ఇళ్ళకి మసాలాగా చింతపండు అవన్నీ పెడితే నీట్గా చేస్తా. ఇప్పుడు టైం లేదు కాబట్టి విడిగా తినాలనిపిస్తుంది. కానీ కాలు ఉప్పే రాసేస్తాను నాన్న. మా చిన్నప్పుడు నాన్న మా అమ్మ వాళ్ళకి స్నాక్ బయటకు వెళ్తే ఏంటంటే మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టం. ఎక్కడ చూడు ఉంటున్నాయి. ఇప్పుడు ఎక్కడైనా పోయి మిరపకాయ బజ్జీలు తిందామంటే దొరకట. ఎక్కడ చూడు నూడిల్స్ అంటే అడ్డమైన గడ్డి. అప్పుడు ఈ మిరపకాయ బజ్జీలు తిన్నారు అనుకో, హాయిగా ఉంటుంది ఒక ప్లేట్ తింటే. ఇప్పుడు అసలు దొరకట్లే ఉంటాయి ఇంకా బండిలో మినిగా. 5 స్టార్ హోటళ్ళకి పెద్ద హోటళ్ళకి పోతే టేస్ట్ బాగా అనిపిస్తలేవు. రెండుటికి 50 100 పెట్టినా టేస్ట్ లేవు. మనం చేసినంత టేస్టే వస్తలేవు అవి.